దేవుని స్వరము వినాలంటే దేవునితో సహవాసంలో ఎదగాలి. దేవుని యొక్క సహవాసంలో ఎదగాలంటే దేవుని గుణశీలత తెలుసుకోవాలి. దేవుని గుణశీలత తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివి దేవుని యొక్క గుణశీలత తెలుసుకోవడం ద్వారా దేవునితో మన సంబంధం ఇంకా లోతుగా స్థిరపరచబడుతుంది. దేవుని విషయాల్లో ఏదైనా వాగ్దానం వచ్చినప్పుడు, దేవుడు ఏదైనా మనకి అనుగ్రహించనప్పుడు, లేకపోతే ఒక గొప్ప కార్యం జరిగించక ముందు దేవుడు మన నుంచి కోరేది ఒక విషయం. ఏమన్నాడు? యెహోషువ 3:15 ఏమన్నాడంటే, కాన్సెక్రేట్, పవిత్రపరచుకునుడి. కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్ బికాస్ టుమారో ద లార్డ్ ఈస్ అబౌట్ టు డూ అమేజింగ్ థింగ్స్. రేపు దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు కాబట్టి ఏం చేయాలి? పవిత్రపరచుకునండి. పవిత్రపరచుకునండి అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో వాడబడిన పదము కాన్సిక్రేట్. కాన్సిక్రేట్ అనే పదానికి నిజమైన అర్థం ఏంటంటే టు సెట్ సంబడి ఫర్ సంథింగ్ అసైడ్. ఏదో ఒక కార్యము గురించి, ఒక వ్యక్తినైనా ఒక వస్తువునైనా దాని కొరకు అంకితము చేయడం అనమాట కాన్సిక్రేట్ చేయడం అంటే. అయితే దేవుడు ఏమన్నాడు? నిన్ను నీవు నాకు అంకితము చేసుకో. హల్లెలూయా. అంటే మన హృదయాల్ని మనము సరి అయిన విధానంలో దేవునికి సమర్పించుకునే సమయం ఇది. దేవుని యొక్క క్రియ మన జీవితంలో, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో పని చేయాలి. వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడి కార్యము జరిగించే ముందు దేవుడు వాగ్దానాలు, సాధారణంగా దేవుని యొక్క వాగ్దానాలన్నీ షరతుపై ఆధారపడి ఉంటాయి. అంటే మనము చేయాల్సిన క్రియ ఒకటి ఉంటుంది, మనము చేయాల్సిన పని. ఎప్పుడైతే దేవుడు మన నుంచి కోరేటువంటి విషయం మనం జరిగిస్తామో, దేవుడు తను మాట్లాడింది మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి బద్ధుడై ఉంటాడు. హల్లెలూయా. గమనించారా? దేవుని వాగ్దానంకి దేవుడు నెరవేర్చడానికి బద్ధుడై ఉంటాడు. ఎప్పుడైతే నా నుంచి ఆయన ఏం చేశారు? సౌండ్ని సడన్గా ఎప్పుడైతే సంథింగ్ ఇస్ రాంగ్, ఇట్ వాజ్ గుడ్. ఓకే. ఎప్పుడైతే నేను దేవుడు ఏదైతే కోరుతున్నానో నా నుంచి అది నేను జరిగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా తను మాట ఇచ్చిన మాట నా జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. కానీ ఈ మార్పు లేకపోతే నన్ను నేను అంకితము చేసుకోవడం అనేది అంత సులువైనటువంటి పని కాదు. ఎందుకంటే దేవుడిని చిత్త ప్రకారం నడవాలని మనం ఎంత ఆశపడ్డా నడవకుండా మోసగించి దేవుడి నుంచి దూరపరచడానికి ఒక శక్తి, ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. వాడి పేరేంటండి? సాతాను. కాబట్టి ఈ సాతాను యొక్క ఉద్దేశాలని, సాతాను యొక్కటువంటి పన్నాగము నుంచి, వాడి యొక్క ప్రణాళిక నుంచి, వాడు వేసేటువంటి ప్రణాళికల నుంచి మనం విడిపించబడాలంటే మనకి దేవుని యొక్క శక్తి అవసరం. హల్లెలూయా. సాతాను అనేటువంటి ఉచ్చు నుంచి, ఉచ్చులో పడకుండా, లేకపోతే వాడు మోసంలో పడిపోకుండా దేవుని మార్గంలో నడవాలంటే నా యొక్క విల్ పవర్, అంటే సంకల్ప బలం, విల్ పవర్ ద్వారా నేను జరిగించలేను. అర్థమైందంటే నాకు ఇష్టం ఉన్నది నేను చేయను, కానీ నాకు ఇష్టం లేనిది జరిగిస్తాను. ఎందుకంటే ఏదో ఒక శక్తి పనిచేస్తుందని రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. చూసారా? కాబట్టి ఈ పోరాటం అనేది ఆత్మీయ పోరాటం. అందుకే మనము దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించి వాటిని అనుభవించాలంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ సిద్ధపరచుకోవాలని చెప్పి దేవుని చిత్త ప్రకారంగా నడుస్తూ దేవుని వాగ్దానాన్ని అనుభవిస్తూ ఈ సంవత్సరం సమకూర్పును, రెస్టోరేషన్ని, అన్లిమిటెడ్ పాసిబిలిటీస్లో అడుగు వేయడానికి మనం ముందుకు వెళ్ళాలంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అందు నిమిత్తమే నేను ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థనల కొరకు ప్రకటించాం. ఎందుకు? దేవుని తట్టు మనం తిరగడానికి, ఆయన శక్తిని కోరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ యొక్క శోధనలను జయించుకుంటూ మనల్ని మనం ప్రత్యేకంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు తన కృపను మన మీద కుమ్మరిస్తాడనే ఆశతో. హల్లెలూయా. కాబట్టి జనులారా, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు నా ఒక్కడి కొరకు కాదు, సంఘము కొరకు. హల్లెలూయా. దేవుడు మరి ఎవరైనా సరే ఆశతో వచ్చినప్పుడు నిరాశతో పంపాడు. ఎప్పుడైనా విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆ వాగ్దానం
ఆ ప్రార్థనలు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. సడన్గా మారుతుంది ఎందుకో మరి సౌండ్. వినండి జాగ్రత్తగా. ఈ 21 రోజులు కూడా ఏం చేస్తున్నాం అన్నమాట, మనల్ని మనం ప్రత్యేకంగా దేవునికి ఎక్కువ సమయము గడుపుతూ, దేవా నన్ను సరిదిద్దు, నేను పశ్చాత్తాపముతో మరి బ్రోకెన్నెస్, విరిగిన స్థితితో, విరిగి నలిగినటువంటి హృదయంతో నీ దగ్గరకు వస్తున్నా. ఎందుకంటే నాలో సరి అయిన విధానము ఎక్కడైతే ఏ విషయంలో అయితే నేను సరి అయిన విధానంలో లేనో అవన్నీ సరిదిద్దబడడానికి. హల్లెలూయా. దీనినే పశ్చాత్తాపము అంటాం. హల్లెలూయా. అర్థమైందా? పశ్చాత్తాపం అంటే నేను సారీ అనడం కాదు, క్షమించు అనడం కాదు. క్షమించడం అని అడగడమే కాకుండా మన మార్గాల్ని మారాలి. ఏదైతే దేవునికి అయిష్టమైంది ఉందో దాని నుంచి మనము వెనుతిరగాలి. హల్లెలూయా. ఇది మర్చిపోకూడదు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ప్రతి దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకు కూడా ప్రార్థన చేయాలనే ఆశ ఉంటుంది, కానీ చేయరు. ఎంత చేయాలో అంత చేయము. ఎంత వాక్యం చదవాలని ఆశ ఉన్నా చదవము. చదవడానికి ఎంతో విల్ పవర్తో మన హృదయపూర్వకంగా ఆశించి, సరే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చదవాలని మొదలుపెట్టిన 5 వచనాలు చదివేలోపు నిద్ర వస్తుంది. ఈ అనుభవంకి ఎవరికన్నా ఉందా? నా ఒక్కడికేనా ఉంది కదండి? ఇదంతా ఏంటి? ఆత్మీయంగా పోరాటం ఉంది. ఇది మనంతట మనం గెలవలేము. అందుకే ప్రభువా నన్ను కనికరించు నాయన, నన్ను క్షమించు ప్రభువా, మీకు ప్రాధాన్యమైంది ఏదో నా జీవితంలో ప్రాధాన్యతగా లేదు కాబట్టి నన్ను దీని నుంచి రక్షించు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా అని గోజాడాలి దేవుణ్ణి. అందుకే ఈ 21 రోజులు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. ఎందుకు? మనల్ని ఎప్పుడైతే మనల్ని సరియైన పొజిషన్ చేసుకుంటామో, సరియైన స్థితికి వచ్చి సరియైన స్థానంలో మనల్ని మనం స్థిరపరచబడతామో, అప్పుడు దేవుని యొక్క కృప మన జీవితాల్లో మనము అనుభవించగలం. ఎవరికైనా సరే ఈ సంవత్సరాంతానికి ఇప్పుడు కంటే మంచి స్థితిలో ఉండాలనే ఆశ ఉందా? ఆశ అడగండి. ఏ స్టూడెంట్ అయినా, ఎవరినైనా చదువుకునేవాడిని వెళ్ళి నీకు ఫెయిల్ అవ్వాలని ఉందా అని అడగండి. ఏమంటారు? లేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలందా అంటారు. అవును అంటారు. అవునండి? అవునా? కానీ చదవడు. అవుతాడా? వాడు ఏది ఇష్టం లేదో అదే జరుగుతుంది. అలాగే మీకు ఎంత ఆశ ఉన్నా ఈ సంవత్సరాంతానికి నేను ఉన్నత స్థితిలో ఉండాలి, ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా ఆశీర్వదించబడాలి, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశ ఉండొచ్చు. కానీ ఆశ ఒక్కటి సరిపోదు. ఆశ ఏం చేస్తుంది? నిజమైన ఆశ అయినట్టయితే సరైన మార్గంలో నడవడానికి స్థిరమైన మనస్సు కూడా కావాలి, దానికి ప్రోత్సాహం కూడా కావాలి. చూడండి, చదవడము, పరీక్షకు సిద్ధపడడం అంటే ఏ స్టూడెంట్కి ఇష్టం ఉండదు. కానీ అలా చేస్తే తప్ప వాడు జయించలేడు, ఉత్తీర్ణుడు అవ్వలేడు కదండి. నేను చెప్పే సత్యమైతే ఆమె చెప్పండి. అలాగే మనము మన జీవితాల్లో దీవించబడి ఆశీర్వదించబడి గొప్పగా దేవుని చేత ఉన్నత స్థితికి లేపబడాలంటే మనం చేయాల్సిన క్రియలు మనం జరిగించాలి. ఏంటవి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి గోజాడాలి, దేవునికి సంబంధించి, నా ఆత్మ సంబంధించి దేవుని పట్ల ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి నిర్లక్ష్యత చూపించకుండా దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమెన్. ఎటువంటి? వాక్యం చదవడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, ఈ సమాజంలో కూడుకోవడం. ఏమన్నాడు? డూ నాట్ నెగ్లెక్ట్ ద గ్యాదరింగ్ టుగెదర్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులతో సమాజంగా కూడుకోవడం మానవద్దు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి సంఘానికి రావడం అనేది, సంఘములో కూడుకోవడం అనేది ఒక ప్రాధాన్యమైనటువంటి విషయం అని మర్చిపోవద్దు. ఎందుకు? ఇక్కడ సహోదరులతో సమానమైన విశ్వాసంలో ఉన్నటువంటి సహోదరులతో మనం కూడుకొని ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమని మర్చిపోకండి. హల్లెలూయా. చూసారా? కాబట్టి జనులారా, ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకి మనం కూడుకొని ఈ 21 రోజు అంటే
జనవరి 22 వరకు ప్రతి ఆదివారం తప్ప ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు, లేకపోతే 7 నుంచి 9 వరకు జరిగిస్తున్న ప్రార్థనలు తప్పకుండా వరుస తప్పకుండా రండి. ఎవరికి? జయించాలని ఆశ కలిగిన వారికి, లేకపోతే ఇప్పుడు కంటే ఈ సంవత్సరాంతానికి ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ ఉన్నట్టయితేనే. లేదు లేదు నాకు ఇదే బాగుందంటే అలాగే ఉండండి. వినపడుతుందా మీ అందరికీ? మీకు ఆశ ఉన్నట్టయితే, ఎందుకంటే ఇది నా ఒక్కడికైతే నేను ఇంట్లోనే చేసుకోగలను. వినండి, ఇంకొక విషయం, ఖచ్చితంగా ఉపవాసం చేయండి. ఉపవాసం చేయడం ద్వారా దేవుణ్ణి మెప్పించడానికి కాదు, నా శరీరాన్ని లోబర్చుకోవడానికి, నా శరీర ఇచ్చలను లోబర్చడానికి, నా కాంక్షను దేవునికి చూపించడానికి. ప్రభా, నా తినే ఆహారం కంటే నీ సన్నిధి, నీ చిత్తము కొరకు నాకు ఆశ ఎక్కువ ఉంది అని చూపిస్తూ మనం విరిగి నలిగిన స్థితిలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని పట్ల దేవుడు ఆకర్షించబడతాడు. గర్వం నుంచి దేవుడు గర్విష్ఠుల్ని దూరపరుస్తాడు. గర్వముతో రావద్దు. నువ్వు ఎంత మంచి స్థితిలో ఉన్నా దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఇంకా ఉన్నతమైనటువంటిది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని దగ్గరికి నిజమైనటువంటి విరిగి నలిగిన స్థితిలో వచ్చి, ప్రభా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నీ చిత్తము ఏమైందో అది నా జీవితంలో జరిగించు, నా ద్వారా అనేకుల్ని ఆశీర్వదించు అనే ప్రార్థనతో ఎప్పుడైతే వస్తామో దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కాబట్టి ఎవరికైనా సరే, నేను అంటే ఫస్ట్ సర్వీస్లో ప్రతి ఏబుల్ బాడీడ్, అంటే అనారోగ్యం లేనటువంటి వారు, డాక్టర్లు ఎందుకన్నా మీరు ఉపవాసం ఉంటే మంచిది కాదు అంటే, ఉపవాసం మంచిది కాదంటే వినండి అన్నమాట. వారితో మాట్లాడటం లేదు. నేను ఎవరితో ఏబుల్ బాడీడ్, ఏమీ సిక్నెస్ లేదు, నీకు బాగున్నావు, నువ్వు ఒక్క పూట తినకపోతే ఏమీ చచ్చిపోవు. హల్లెలూయా చెప్పండి. నీ ఆత్మ పురుషుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా ఇంపార్టెంట్. దేనికంటే? శరీర పురుషుడి కంటే. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలని బోధించి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ సర్వీస్ మొదలయ్యే లోపల ఒక వ్యక్తి వచ్చాడు. అది, పాస్టర్ గారు మీరు ఇంత చెప్పారు కదండి, 21 days ఫాస్టింగ్ చేయాలి, ప్రేయర్ చేయాలి. అయిన వెంటనే ఆ ట్రక్లో ఉన్న సమోసాలు అయిపోయాయి, శాండ్విచ్లు అయిపోయాయి, డ్రింకులు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి పాస్టర్ గారు. అలా అంత బాగా ఎక్కుతుందన్నమాట వాక్యం వారికి అనుకున్నాను నేను. అయితే నేను సరిగ్గా బోధించడం లేదు, లేకపోతే వినటం లేదు. సరే ఏదైతే ఏంటి, నేను ఎందుకు బోధిస్తున్నానంటే, మనము దీవించబడాలంటే మనకు ఆశ. మనం గుర్రానికి నీటి వరకు తీసుకెళ్ళం కానీ వాడిని తాగించలేము కదండి. యూ కెన్ టేక్ అ హార్స్ టు ద వాటర్, బట్ యూ క్యాన్ మేక్ ద హార్స్ టు డ్రింక్ ద వాటర్. సో చెప్పాల్సిన బాధ్యత నాది, చేయాల్సిన బాధ్యత మీది. కానీ మరీ ప్రోత్సహిస్తాం. ప్రతిరోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ప్రార్థన మట్టుకు మానకండి. కానీ దానితో పాటు ఉపవాసం యాడ్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా ఏం చేస్తున్నాం ఈసారి, ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ రాయమన్నాం. అది కదా సార్, మీ ప్రేయర్ రిక్వెస్ట్ మీరు లోపలికి వచ్చేటప్పుడు ఈ తెల్ల స్లిప్ ఇచ్చుంటారు మీకు. దీంట్లో ఏమన్నా ఒక సైడ్ ఏమో మీ ప్రేయర్ రిక్వెస్ట్, ఇంకో సైడ్ ఎవరు మీ ఫ్రెండ్స్ ఏంటి, మీ రిలేటివ్స్ ఏంటి, మీ బంధువులు ఎవరైనా ఇంకా రక్షించబడని స్థితిలో ఉంటే వారి కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం. వారి పేర్లు కూడా రాయండి. ఇవన్నీ ఈ యొక్క బాక్స్లో వేసి ప్రతిరోజు ఇక్కడ సండే ఫ్రైడే కాదు, ప్రతిరోజు మనం కూడుకున్నప్పుడు ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఆఫీస్లో ప్రతిరోజు SPM టీం ప్రేయర్ చేస్తుంది. అలాగే పాస్టరల్ టీం కూడా వీటి ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు, వీరి రక్షణ కొరకు ప్రార్థన చేద్దామని నేను మీకు చేస్తున్నాము. కాబట్టి ఇంకా మీరు ఎవరికైనా ఇటువంటి స్లిప్ రాకపోతే చేతులు ఎత్తి చూపించండి. మరి అషర్స్ ఉన్నారు ఇక్కడ, దయచేసి తీసుకొని మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాయండి, ఈ యొక్క డబ్బాలో వేయండి. మనం ప్రార్థన చేద్దాము, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూసుకుందాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చూసారా, నేను ప్రార్థన చేయకపోతే పాపము చేయువాడనవుదును అన్నాడు. హల్లెలూయా. ఎవరు? సమూయేలు ప్రవక్త. ప్రార్థన చేయకుండా ఉండడం కూడా దేవునికి
అసహ్యము. ఎందుకంటే మనము దేవునికి దగ్గరయ్యి దేవునికి సమీపంలో ఉండి దేవుణ్ణి నిజంగా అనుభవించాలంటే మనము దేవుని స్వరము వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ స్థితిలోకి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. గమనించండి, దేవుని యొక్క వాక్యం చదివినట్టయితే ఎక్కడ మొదటి ఆదికాండం నుంచి చివరి వరకు కూడా చదివినట్టయితే ప్రతి జయించినటువంటి వ్యక్తి యుద్ధంలో జయమేంటి, వ్యాపారంలో జయమేంటి, పరిస్థితుల్లో జయమేంటి, రక్షించబడ్డంలో ఏంటి, స్వస్థత నొందటంలో ఎక్కడ చూసినా మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనిస్తాం. ఏంటో తెలుసా? వారు దేవుని స్వరము విన్నారు అని. హల్లెలూయా. అబ్రహాము దేవుని స్వరము విన్నాడు, ఇస్సాకు దేవుని యొక్క స్వరము విన్నాడు, యాకోబు దేవుని యొక్క స్వరము విన్నాడు, ఆమేన్. మోషే దేవుని యొక్క స్వరము విన్నాడు, దావీదు దేవుని యొక్క స్వరము విన్నాడు. అవునా అండి? యెషయా దేవుని యొక్క స్వరము విన్నాడు, యేసు ప్రభు దేవుని యొక్క స్వరము విన్నాడు, అపోస్తులు దేవుని యొక్క స్వరము విన్నారు. ఆమేన్, ఆమేన్. అంటే దీనివల్ల మనం ఏం గమనిస్తున్నాం? దేవుని స్వరము వినే స్థితిలో ఉండాలి ప్రతి దేవుని బిడ్డ. ఆమె చెప్పండి. మనము మతపరముగా వెళ్ళిపోతే సరిపోదు. దేవుని వాక్యం చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. ఇవన్నీ దేనికి మూల కారణం అవ్వాలి? ఇవన్నీ కూడా ఏం చేయాలంటే నన్ను దేవునికి సమీపస్తునిగా చేసి దేవుని స్వరమును ఆలకించి దేవుని స్వరము గుర్తించే స్థితికి తేవాలి నన్ను. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమవుతున్నది ఆమె చెప్పండి. దేవుని స్వరము విన్నట్టయితేనే మనము గెలవగలం మన జీవితంలో. దేవుని స్వరము వినకుండా మనంతట మనం ఏదో మన జ్ఞానము ప్రకారం నడిచినట్టయితే ఎక్కడో గోతులో పడతాం. కాబట్టి దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉంది? మనము జయించాలని, మనం ఉన్నత స్థితిలో ఉండాలి, ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని చిత్తం. కానీ ఆ అనుభవంలోకి రావాలంటే దేవుని స్వరము వినాలి. దేవుని స్వరము వినాలంటే ప్రార్థన జీవితం లేకుండా నువ్వు దేవుని స్వరం వినలేవు. నిశ్చయంగా మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ప్రార్థన జీవితము లేకుండా మనము దేవుని స్వరం వినే స్థితిలో ఉండలేము. దేవుని స్వరము వినాలంటే దేవునితో సహవాసంలో ఎదగాలి. దేవుని యొక్క సహవాసంలో ఎదగాలంటే దేవుని గుణశీలత తెలుసుకోవాలి. దేవుని గుణశీలత తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివి దేవుని యొక్క గుణశీలత తెలుసుకోవడం ద్వారా దేవునితో మన సంబంధం ఇంకా లోతుగా స్థిరపరచబడుతుంది. దేవునితో సహవాసంలో ఎదిగినప్పుడే మనము దేవుని యొక్క స్వరము విని గుర్తించి దాని ప్రకారంగా నడిచినప్పుడు మనము జయిస్తాము జీవితంలో. అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాబట్టి కొద్దిసేపు